జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ కథామృతంలోనిది భార్యాపుత్రుల పట్ల గల కర్తవ్యం. శ్రీ విశ్వాసబాబు చాలాసేపు కూర్చొని ఉండెను. ఇప్పుడే లేచిపోయాను. అతడు చాలా ధనవంతుడు. చెడు అలవాట్ల వలన డబ్బు అంతయు పోగొట్టుకొనెను. భార్య బిడ్డలను పోషింపడు. బలరాంబాబు శ్రీ విశ్వాసుని మాట ఎత్తుటతోడనే శ్రీరామకృష్ణులు అతడొక దరిద్ర పెద్దమ్మ. అతడు గృహస్థునిగా తన కర్తవ్యం చేయుటలేదు. గృహస్థునికి కర్తవ్యములు కలవు, రుణములు కలవు. అవేమన్నా దైవ రుణము, పితృరుణము, ఋషి రుణము. అటుపై కుటుంబ రుణము కూడా కలదు. స్త్రీ అనాథ అయినచో ఆమె భరణము, బిడ్డల పెద్దవారగు వరకు వారి పోషణకు ఏర్పాట్లు చేయుట మున్నగు బాధ్యతలు కలవు. సాధువులు మాత్రము సంచయము దాచి ఉంచుట అన్నట్టు సంచయము చేయరాదు. పంచి ఆపూర్ దరవేష్, పక్షి, సన్యాసి వీరిరువురు సంచయము చేయరు అను సామెత కలదు. కానీ పక్షి సంచయము చేయును. అది ఆహారము వెదికి నోట తీసుకొని తెచ్చి పిల్లల పక్షికి తినిపించును. బలరాముడు విశ్వాసుడు ఇక మీదట సాధు సంగత్యము చేయగోరుచున్నాడు అనెను. శ్రీరామకృష్ణులు నవ్వుచూ, సాధువు యొక్క కమండలము, 4 ధామములు, కేదార్నాథ్ క్షేత్రము, ద్వారకా క్షేత్రము, పూరీ క్షేత్రము, రామేశ్వర క్షేత్రము చుట్టుకొని వచ్చినను దాన్ని చేదుపోదు. మలయమారుతమునకు చాలా చెట్లు, చందనం చెట్లు అవును. కొన్ని చెట్లు అనగా బూరగ, అశ్వత్థము, మారేడు, మున్నగు చెట్లు ఎన్నటికి చందనపు చెట్లు కానేరవు. కొంతమంది బైరాగులు గంజాయి త్రాగుదురు కదా, అందుకని కొంతమంది బైరాగులతో సాంగత్యము చేయగోరుదురు. పక్కన నవ్వుదురు అందరూ. అట్టి సాధువులక్కడ వచ్చి కూర్చొని వారితో పరిచయం ఏర్పరచుకొని గంజాయి తయారు చేసి ఇత్తురు. సాధువు సేవించిన పిదప ఆ ప్రసాదమును స్వీకరింతురు. అందరూ పెద్దగా నవ్వుదురు. జై శ్రీరామకృష్ణ.